మంగళమూర్తే విఘ్నహరా దురితనాశనా కృపాకరా. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మజిజ్ఞాసులైన మీ అందరికి కూడా శుభాభివందనములు. ఆత్మీయులారా, నేడు మానవ సమాజం భౌతికంగా ఎంతో అభివృద్ధి చెందింది, సందేహం లేదు. స్వతంత్రము రాకపూర్వము, భారతీయ స్వతంత్రం వచ్చిన తర్వాత మరియు సమాజం దినదిన అభివృద్ధి చెంది విశ్వంలోనే నేడు గొప్పదైన ఆర్థికంగా స్థిరపడినటువంటి దేశంగా అగ్రరాజ్యాలు గుర్తిస్తున్నాయి. మనం ఆధ్యాత్మికంగా పెరగవలసినటువంటి సమయం ఆసన్నమైంది. భౌతిక సంపదలు మానవునికి చాలా అవసరం. అదేవిధంగానే ఆధ్యాత్మిక విలువలను మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం ద్వారా మానవునికి శాంతి, సౌఖ్యం లభిస్తుంది. అనేక యుగాలుగా సనాతన ధర్మం ప్రతిష్ఠించడానికి కోసం సాక్షాత్ మహావిష్ణువు అనేక అవతారాలు తీసుకొని వేద ధర్మ ప్రతిష్టాపన చేశారు. చాలామంది వేదములు, ఈ పురాణములు, శాస్త్రములు అనగానే నేటి యువత కేవలం వాటిలో కథలు ఉన్నాయి, వాటిలో మంత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, వాటి వలన మాకు ఒరిగేదేమిటి, ఈ సమాజానికి కలిగే లాభం ఏమిటి అనేటువంటి ప్రశ్నించేటువంటి యువతరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏదైనా ఒక శాస్త్రం అది అనేకమైనటువంటి పరీక్షలకు లోబడి తదనంతరమే ఋషులు ఈ లోకానికి అందించారనే విషయం మనం తెలుసుకోవాలి. మన వేదముల్లో ఉన్నటువంటి విషయాలు, ఉపనిషత్తులో విషయాలన్నీ కూడా శాస్త్రీయంగా తర్కబద్ధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మానవునిలో వచ్చేటువంటి వ్యాధులలో దేహానికి సంబంధించినది, మానసిక సంబంధం, బౌద్ధిక సంబంధం కూడా ఉన్నాయి. ఈరోజు కంప్యూటర్స్ యుగం మరియు చంద్రమండలానికి చేరుకున్నాం. అంతో ఇంతో ప్రతి సామాన్యుడు కూడా సుఖమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత సామాజికంలో అనేకమైనటువంటి దోషాలను, వాటి యొక్క దుష్పరిణామాలను కూడా మనం తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు యాంత్రికంగా మనం అభివృద్ధి చెందిన ఆ యంత్రాలను ఎంతవరకు ఉపయోగించుకోవాలో దానికి అవధి మించి వాటిని ఉపయోగించడం, దాని ద్వారా దుష్పరిణామాలను
నేడు సమాజం చవిచూస్తూ ఉంది. ఈరోజు యువతరం ఉదాహరణకు చరవాణి అనగా మొబైల్, దాని ద్వారా ఎంతటి విపరీత పరిణామాలను, వాటి ద్వారా ఎన్నో కుటుంబాలు ఎలా వీధిన పడుతున్నాయో మనం తెలుసుకోవచ్చు. భౌతిక సంపదలు వెంబడించి అందరూ కూడా తప్పు మార్గాలు నడుస్తూ అనేకమైన దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. ఇంకా కార్పొరేట్ సంస్థల్లో అయితే ముఖ్యంగా మాట్లాడే విషయం డిప్రెషన్. దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. డిప్రెషన్ అనేది ఇప్పుడు మాత్రమే ఉందా, మరి వెనకటి యుగాల్లో దాగి ఉండిందా అని ప్రశ్నించుకుంటే, మానవుని యొక్క మానసిక పరిస్థితి యుగాల నుండి ఒకే రీతిగానే ఉంది. అత్యంత ప్రభావమైనటువంటిది ఏదనగా మనస్సు. ఏకాగ్ర చిత్తంతో చేసేటువంటి పనులు అవి విజయాన్ని సాధిస్తాయి. ఏవైతే ఏకాగ్రత లేక చికాకు అయినటువంటి మనసుతో ఉన్నటువంటి చేసేటువంటి పనులు కూడా వారికి వ్యక్తిగతంగా అపాయం మరియు సమాజానికి కూడా దుష్పరిణామాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు ద్వాపరయుగంలో మనం గమనిస్తే యుద్ధ సందర్భంలో కురుక్షేత్ర రణ సంగ్రామంలో భగవద్గీత అనేటువంటి శాస్త్రం ఆవిర్భవించింది. అందులో ముఖ్యంగా చర్చించిన విషయం డిప్రెషన్, మానసిక అశాంతి అర్జునుడు అనుభవించాడు. నేను యుద్ధం నుండి మరలుతున్నాను అన్నాడు. ఆయన చెప్పిన మాటల్లో భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్తున్నాడు, నేను నా బంధువులను వధించలేను. అది ఎవరిని? గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. వీరిని వధించి ఆ రక్తపుతో కలిసిన, అంటే మట్టిపైన రక్తం పడుతుంది, దాని నుంచి వచ్చినటువంటి ఆహారం, రక్తపు ఆహారాన్ని నేను తినలేను, దానివల్ల భిక్షం చేసుకుంటాను అనేటువంటి డిప్రెస్డ్ మైండ్తో మాట్లాడాడు. ఇది మానసిక శాస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు భగవద్గీత. తర్వాత సాంఖ్యయోగంలోనే శ్రీకృష్ణ భగవానుడు అనేకమైన ఉపనిషత్ సారాన్ని అతనికి బోధించి కర్తవ్య విముఖుడైన వాణ్ణి కర్తవ్యంలో అతన్ని ఉద్దీపన చేసి ధర్మానికి ఒక కిరీటం పెట్టారు ఆయన. అది ధర్మయుద్ధము అని అనిపించుకుంది. పై మిగులుగా అది కథలు అని అనిపించుకున్న మనకు దొరికినటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం భగవద్గీత. నేటి సమాజంలో ఎందరో కౌటుంబిక కలహాలు కానివ్వండి, కుటుంబంలో దాంపత్యంలో విచ్ఛేదనలు కానీ మనం కోకొలలుగా నేడు చూస్తున్నాం. ఈరోజు ఎక్కువ శాతం న్యాయస్థానాల్లో ఈ యొక్క వివాహ విచ్ఛేదనల విషయాన్ని నేరుగా మనం చూడవచ్చు. దీనికి జాతి, మతము, కులము అనేది లేకుండా ఈరోజు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఈ యొక్క వివాహ విచ్ఛేదనలో చూస్తున్నాం. కావున పూర్వం వారు అన్ని సంవత్సరాలు వారు ఎలా కలిసి జీవించారో, మరి అట్టి దారిద్ర్యంలోనూ బీదతనంలో కూడా వారు ఎలా కలిసి కష్టపడి వారు ఉన్నతమైన విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. వారి యొక్క నమ్మిన సిద్ధాంతాలు, ధార్మిక విలువలు, సామాజిక విలువలను ఎలా కాపాడుకుంటూ వచ్చారంటే, వారిలో ఉన్నటువంటి విచారణ, ధర్మానికి కట్టుబడి ఉండడం, పెద్దలు నిర్ణయించినటువంటి విషయాలపైన వారు అపూర్వమైనటువంటి నమ్మకాలు కలిగి ఉండడం, సహజం, సహనం వాళ్ళు వర్తించడం. ఈరోజు
ఈరోజు భక్తకోటి అని అనిపించుకునేవారు ఎందరు ఇన్ని దేవాలయాలను, జ్యోతిష్యులను, తాంత్ర విద్యలను కూడా ఆశ్రయిస్తూ తాము పరిష్కరించుకునేటువంటి సమస్యలను వారు సొంతంగా పరిష్కరించుకోలేక ఇతరులపైన ఆధారపడుతున్న దాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒకసారి కాంచీలో ఉదయాన్నే ఒక ఆయన స్వామివారి దర్శనానికి బయట కూర్చున్నారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అలా వెళ్తూ చాలాసార్లు అలా ఆయన చూసుకుంటూ వెళ్ళారు. నన్ను పిలిచి ఆయనతో కాస్త మాట్లాడమన్నారు. నేను ఆయన అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారు అని. అతను ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చానన్నాడు. ఏం చేస్తుంటారు? నేను ప్రొఫెసర్ను. మరి ఎందుకు వచ్చారు? నేను భారతీయుడినే, ఉద్యోగరీత్యా ఫ్రాన్స్లో నెలకొన్నాను, నేను సన్యాసం తీసుకోవాలని వచ్చానన్నాడు. నాకు ఒకసారి ఆయన ప్రశ్నించాను, మీ భార్య మీతో విడాకులు తీసుకుంటుందా, అయితే లేకపోయిందా, ఎవరితో అయినా వెళ్ళిపోయిందా అని. మీరు ఎలా గుర్తించారని. ఉన్న విషయం అదే, మానవుడు ఎందుకో ఒకేసారిగా డిప్రెషన్ అయ్యి సన్యాసం తీసుకుంటాను అంటే అర్థం ఏమిటి? భార్యతో అతను జీవించలేకపోతున్నాడని అర్థం. ఇంకా పర్యాయంగా అతను సన్యాసాన్ని అతను కోరుకుంటున్నాడు. స్వాములు వారితో చెప్తే అతనితో ఒకసారి అడుగు, పూర్వం ఏదైనా సామాజిక కార్యక్రమాలు చేశాడా, ఏదైనా గ్రంథాలు చదివాడా, ఏదైనా తెలుసుకున్నాడు. అతను అడిగాను, నేను ఎప్పుడూ కూడా సమాజాన్ని గురించి నేను ఆలోచించలేదు, ఎప్పుడు సమాజం కార్యక్రమాలు ఎప్పుడు నేను చేయలేదు, ఏ గ్రంథాలు ఏ శాస్త్రాలు చదవలేదు అన్నాడు. అప్పుడు ఆయనకు అన్నాను, మీరు దయచేసి సమాజం పైన దృష్టి పెట్టి సామాజిక కార్యక్రమాలు చేసి సమాజంలో ఎన్ని బాధలు ఉన్నాయో మీరు తెలుసుకోండి. అప్పుడు మీకున్నటువంటి బాధ అది చాలా సామాన్యం అన్నారు. దీనికి ఒక కథను మనం ఇక్కడ ఉదాహరిస్తూ తెలుసుకోవాల్సింది ఉంది. ఒకసారి కబీర్ దాస్ ఒకరిని కలవడానికి ఒక పెద్ద వ్యక్తి వచ్చారు. వచ్చి స్వామి ఆయన కబీర్ని దర్శించుకున్న తర్వాత అది ఇది పిచ్చాపాటి మాట్లాడుతూ కబీర్ అడిగాడు, మీరు ఎందుకు వచ్చారండి అని. ఎందుకోనండి, నా భార్యతో నిత్యము నా గొడవ, నేను చెప్పింది ఆమె అస్సలు వినదు, ఆమె చెప్పింది మాట నేను వినటం లేదు, ఇదొక్కటే సమస్య, మాకు సంపదలు అన్నీ బాగానే ఉన్నామనగా కూర్చో కొంతసేపు అన్నాడు. కొంతసేపు అయిన తర్వాత తన మంచి మధ్యాహ్న సమయం అది, భార్యను పిలిచాడు, ఒక దీపం తీసుకొని రా అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళి ఒక దీపం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. కబీరు ఆ దీపంలో పుస్తకం చదువుతున్నాడు. ఈయన వచ్చినవాడు, కబీర్ ఏం పిచ్చివాడా ఏంటి, ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారు, ఇంత వెలుతురులో దీపం తెమ్మని చెప్తాడేని. ఏమిటి స్వామి ఇది అనగా కొంచెంసేపు ఉండు అన్నాడు. తర్వాత లోపల నుంచి మరి ఒక్కసారి భార్య అడిగింది, ఏమండి పాలు సిద్ధంగా ఉన్నాయి తెచ్చిస్తున్నా అని. తెచ్చివు అన్నాడు. పాలు తీసుకో, 2 గ్లాసుల్లో పాలు తెచ్చింది ఆమె. ఈయన ఆ పాలను గట్టగట్ట తాగి పక్కన పెట్టేశాడు. మీరు తాగండి అన్నాడు. ఆయన తాగుతూ ఒక్కసారి లోపల వేసుకుని దాంట్లో ఉప్పు వేసి ఉంది, బయటికి వెళ్ళి దాన్ని ఉంచి ఉమ్మేసి వచ్చి ఈయన చూస్తూ ఏంటండి అన్నాడు. అట్లనే భార్య లోపల నుంచి అడిగింది, చక్కెర సరిపోయిందా అండి అంటే, కొలత ప్రకారం వేసావు, చాలా రుచిగా ఉంది అన్నాడు. ఈయన అనుకున్నాడు, కబీర్ పూర్తిగా వెర్రివాడో పిచ్చివాడో అనుకుని నేను ఈయన దగ్గరికి వచ్చాను నా సమస్య పరిహారానికి అనుకొని. ఆయన అన్నాడు, ఏంటండి ఉప్పు వేసింటే చక్కెర వేసింది అనుకుని అంటే, ఇప్పుడు నీకు తెలిసిందా, నేను ఇంత వెలుతురున్నా కూడా దీపం తెమ్మన్నప్పుడు ఆమె ఏమైనా అందా, ఏమయ్యా నీకు వెర్రినా, ఇంత వెలుతురులో కూడా దీపం తెమ్మని చెప్తావే అని ఆమె ఏమైనా అనిందా? అలానే ఆమె మర్చిపోయి చక్కెర బదులు ఉప్పు వేసింది, నేను ఏం పిచ్చిదానా ఉప్పు వేసావని నేనేమన్నా అన్నానా? నేను సర్దుకున్నాను, ఆమెను సర్దుకుంది. అందుకే మానవ జీవితంలో సంసారం సుఖంగా ఉండాలంటే ఒకటే, సర్దుకుపోవడం, తెలుసుకోవడం, తర్వాత తెలియచేయడం. ఇలా ఉంటే దాన్నే నిజమైన జీవితం అంటారు, దాన్నే భార్యాభర్త అనుబంధం అంటారు. వివాహాల్లో చెప్పిస్తున్నారు కదా, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్య అని మాట ఇచ్చి ఈరోజు మనం వెనక్కిపోతున్నాం. శ్రీమద్ రామాయణంలో సీతమ్మ వారిని తీసుకురావడానికి జీవితాంతం కష్టపడినటువంటి శ్రీరాముల వారి కథను మన రామాయణం మనకు తెలియచేస్తుంది. ఈ విధంగా సన్యాసి కావడం అంటే అంత సులభమైంది కాదు, ఎంతో త్యాగం చేయాలి. సమస్త సంసారాన్ని కూడా త్యాగం చేసే వారు మాత్రమే సన్యాసులు కాగలరు. ఈ వాక్పుష్పములను మనం తెలుసుకోవాలి, జీవితంలో మంచి మార్గాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ సుమధురమైనటువంటి
ఈ యొక్క పుష్పములన్నీ కూడా శ్రీచరణ్ వారి దివ్య చరణములకు సమర్పించి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర.